హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, మన మతి ఎంతో మన గతి కూడా అంతే. మన మదిలో ఏదైతే మనం ఆలోచిస్తామో మన జీవితంలో కూడా అదే మన కళ్ళెదుట వచ్చి నిలుచుతుందనమాట, నిలబడుతుంది. అది మంచి అయినా సరే, చెడైనా సరే. దాని గురించి రీసెంట్గా జరిగిన ఒక రియల్ స్టోరీ అయితే షేర్ చేసుకుంటారు. నేను మన ఛానల్స్లో గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అవన్నీ షేర్ చేస్తూ ఉంటారనమాట. వాటిలో మ్యాక్సిమం నేను అన్నీ ఏవైతే పాటిస్తానో అవే షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే రియల్ లైఫ్లో కూడా నా ఫ్రెండ్స్తో, నా కొలీగ్స్తో కూడా ఇవి షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ విషయాల గురించి. అలాగే నా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి కూడా చెప్పాను అనమాట, నువ్వు ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకో, శాలరీ రావడంతో ఎక్కువగా అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటున్నావు కదా, ఎందుకు కొంచెం సేవ్ చేసుకోవచ్చు కదా అంటే, నాకు అవేం టెక్నిక్స్ తెలియదు అంటే నేను షేర్ చేస్తానని చెప్పేసి కొన్ని టెక్నిక్స్ అయితే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఇప్పుడే బిగిన్ చేస్తున్నావు కాబట్టి ఒక హుండీ సేవింగ్, ఒక సేవింగ్ ఛాలెంజ్ పెట్టుకొని ఒక పర్టికులర్ అమౌంట్ పెట్టుకొని ఆ పర్టికులర్ అమౌంట్ని నువ్వు ఒక సేవింగ్ అనేది మొదలుపెట్టుకో. ఒక 100 రూపీస్ ఒక విషయం కోసం, ఇంకొక 100 రూపీస్ ఇంకొక విషయం కోసం, ఇంకొక 100 రూపీస్ ఇంకొక విషయం కోసం, అలా 3 టైప్స్ ఆఫ్ సేవింగ్స్ చేసుకో. అప్పుడు పిల్లలకి నీకేంటంటే ఒక పర్టికులర్ అమౌంట్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సరేనని చెప్పి స్టార్ట్ చేసింది. అప్పుడే నేను చెప్పాను, నువ్వు ఏ పర్పస్ కోసము సేవ్ చేస్తున్నావు అని అడిగితే, నేను పాప బర్త్డే ఉంది తన కోసము, తర్వాత మా అత్తయ్య గారి కోసము, అండ్ మాకు ఇంట్లో అవసరాల కోసం ఇలా 3 హుండీ సేవింగ్స్ చేస్తాను అని చెప్పింది. ఓకే అని చెప్పాను అనమాట. అప్పుడే నేను చెప్పాను, ఏమని చెప్పాను అని అంటే, నువ్వు ఏదైతే సేవింగ్ చేస్తున్నావో అది పాజిటివ్ విషయాల కోసం మాత్రమే సేవ్ చేయి, అంటే ఏవైనా సరే మంచి విషయాల కోసం మాత్రమే సేవ్ చేయి అని చెప్పాను. ఓకే అనిందనమాట. తను పాప బర్త్డే కోసం ఏదైతే సేవ్ చేస్తుందో అది హ్యాపీ, అండ్ ఇంట్లో పర్పస్కి సేవ్ చేసుకుంటుంది, ఆ హుండీ కూడా హ్యాపీ. అంతవరకు. వాళ్ళ అత్తగారి కోసం తను సేవ్ చేస్తానన్న అమౌంట్ ఏంటి అని అంటే, వాళ్ళ అత్తయ్య గారికి అప్పుడప్పుడు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు వాళ్ళ ఏంటి అని అంటే అమౌంట్కి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళంట. అప్పుడు ఆ క్షణం వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి చూపించడం అలా చేస్తూ ఉండేవారంట. అందుకని చెప్పి అమ్మాయి 100 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ చేసేటప్పుడు ఆ హుండీలో వేసే ప్రతిసారి కూడా ఈ అమౌంట్ని నేను ఇంకెవరి దగ్గర నుంచి తేకుండా మా అత్తయ్య గారికి బాగలేకుండా వచ్చినప్పుడు నేను ఈ అమౌంట్తో చూపించాలి అన్న ఉద్దేశం అనుకుంటూ దాంట్లో 100 రూపీస్ వేస్తూ ఉండేదంట. ఓకే, అక్కడికి బాగుంది. రీసెంట్గా అమ్మాయి మళ్ళీ నన్ను కలిశారు, మా ఫ్రెండ్. అప్పుడు చెప్తుందనమాట, ఇది వరకు నేను మనీ సేవ్ చేయక ముందు మా అత్తయ్య గారికి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉండేవి. ఆ క్షణం అందుబాటులో అమౌంట్ లేకపోయినా ఎవరో దగ్గర తీసుకొచ్చి చూపిస్తూ ఉండేవాళ్ళమి. బట్ ఇప్పుడు నేను ఎప్పటి నుంచి అయితే మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి రెగ్యులర్గా బాగాలేకుండా వస్తుంది. ఆ హుండీలో నేను అమౌంట్ దాచడము, అవి ఖర్చు అయిపోవడము, నేను దాచడము ఖర్చు అయిపోవడము జరుగుతుంది అని చెప్పింది. అప్పుడు నేను అడిగాను, మరి అంతే కదా, నువ్వేం చెప్పావు, నేను ఫస్ట్ సేవ్ చేసేటప్పుడు చెప్పాను, నువ్వు ఏ పర్పస్ కోసం అయితే సేవ్ చేస్తున్నావు ఆ పర్పస్ని పాజిటివ్ పర్పస్ కోసం మాత్రమే సేవ్ చేసుకో. ఎందుకు అని అంటే, నువ్వు దాంట్లో అమౌంట్ వేసిన ప్రతిసారి కూడా ఆ పాజిటివ్నెస్తోనే వెయ్యాలి అని చెప్పాను. బట్ నువ్వేం చేస్తున్నావు, దాంట్లో అమౌంట్ వేసినప్పుడల్లా ఇది మా అత్తయ్య గారికి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వాడడానికి అనుకుంటూ వేస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఏదైతే నీ మదిలో పదే పదే అనుకుంటున్నావో అదే వాస్తవంగా మారుతుంది కదా అని చెప్పానన్నమాట. నిజమే కదా, ఇది వరకు వాళ్ళ అత్తయ్య గారికి ఎప్పుడుకో 6 మంత్స్కో 7 మంత్స్కో ఒక్కసారి బాగాలేకుండా వచ్చేది. ఏదో ఆ టైంలో ఇబ్బంది పడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి అమౌంట్ ఒక 5 డేస్ ఛాలెంజ్ చేసి ఒక 5 డేస్ 500 దాంట్లో వేసింది అనుకోండి, ఒక 5th డే బాగాలేకుండా రావడం, తీసుకుపోవడం, చూపించుకోవడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ దాంట్లో మనీ సేవ్ చేయడం. ఎందుకంటే అమ్మాయి పదే పదే అదే పనిగా చేస్తుంది. దాంట్లో 100 రూపీస్ వేసేటప్పుడల్లా తన మనసులో అదే అనుకుంటుంది, తన బ్రెయిన్కి అదే అందిస్తుంది అనమాట. అదే విశ్వంలోకి కూడా వెళ్తూ ఉంది. అంటే ఏదైతే మనం మదిలో పదే పదే ఎమోషనల్గా అనుకుంటూ ఉంటామో అదే మన రియాలిటీలో అయితే జరుగుతుందనమాట. ఇది రీసెంట్గా ఈ విషయం గురించి నేను ప్రత్యక్షంగా చూసిన ఒక స్టోరీ. అది స్టోరీ కాదు, రియలే. అంటే ఈ విషయం నాకు ముందు నుంచి నాకు ఐడియా ఉందనమాట. మన మది ఏదైతే అనుకుంటుందో మన గతి కూడా అంతే. మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారనమాట, మన మతి ఎంతో గతి అంతా అని చెప్పేసి. వాళ్ళు ఊరికే ఏం చెప్పరు.
నిజంగానే మన మదిలో ఏదైతే ఆలోచనలు ఉంటాయో అవే మన రియాలిటీలోకి మనం చూస్తూ ఉంటాం. అదే మంచి అయినా సరే, చెడు అయినా సరే. మన ఆలోచనలు మంచిగా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి అని అంటే పాజిటివ్స్ చూస్తాం. మన ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయి అంటే నెగిటివే రియల్లో చూస్తాం అనమాట. దానికి సంబంధించి నేను రీసెంట్గా చూసిన రియాలిటీ అయితే ఇదనమాట. కాబట్టి మన ఛానల్లో నేను మనీ సేవింగ్స్ కావచ్చు, లేదా గోల్డ్ సేవింగ్స్ కానీ చెప్పేటప్పుడు నేను అందులో వాడుతూ ఉంటా కొన్ని విషయాలు. ఏమని అని అంటే, మనం సేవ్ చేస్తున్న ప్రతిసారి కూడా ఇది నేను పలాని పర్పస్ కోసం సేవ్ చేసుకుంటున్నాను, నేను ఆ పర్పస్కే వాడుకోవాలి, నేను సేవ్ చేసే ప్రతి ఒక్కటి ఇన్వెస్ట్మెంట్గానే నేను మార్చుకోవాలి అని చెప్పి వాడండి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకు అనంటే, మనం ఏదైతే మన బ్రెయిన్లో, మన మదిలో మనం ఫిక్స్ అవుతామో అదే రియాలిటీలో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఎందుకు నాకు కొంచెం తెలియని ఒక ఇదిగా అనిపించింది అనమాట. అంటే మనం ఎప్పుడూ మాటల రూపంలోనే చెప్పుకుంటూ ఉంటాము, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందన్న విషయం నాకు తెలుసు అనమాట. తనకి కూడా అర్థమైంది, ఇంకొక వ్యక్తికి కూడా. ఓకే, ప్రాక్టికల్గా కూడా ఇది విషయము. కాబట్టి రెండోసారి మనము మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని పాజిటివే చెయ్యాలి అని చెప్పి తను రియలైజ్ అయిందనమాట. కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించి జస్ట్ షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.